హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. ఈరోజు మనం స్పైసీ అండ్ టేస్టీ పచ్చి మామిడికాయ బంగాళదుంప నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూద్దాం. పచ్చి మామిడికాయ పెద్దది, బంగాళదుంప, ఆవపిండి, మెంతిపొడి, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్, వెల్లుల్లిపాయ. పొటాటోని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పైన పీల్ని సపరేట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి పచ్చివాసన పోవాలి అనుకుంటే కనుక ఒక 5 నిమిషాలు మనం బాయిల్డ్ వాటర్లో పెట్టుకున్నాక తీసుకొచ్చి ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఉంచుకోవాలి. తర్వాత మామిడికాయని కూడా శుభ్రంగా కడిగి తురుములాగా చేసుకుని ఒక అరగంట ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టి తీసుకొచ్చిన దాన్ని వెడల్పాటి బేసిన్లో వేసుకుని దానిపైన పొటాటో ముక్కలను కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం, బాగా స్పైసీ ఇష్టపడే మరొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ద్వారగా వేయించుకుని గ్రైండ్ చేసుకున్న మెంతిపొడి 1 స్పూను, ఆవపిండి 1 స్పూను, 2 స్పూన్ల సాల్టు వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసుకుని శుభ్రం చేసుకుని వేసుకోవాలి. అలా వేసుకున్నాక మనం ఒక బౌల్ ఆయిల్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మనని చాలా టెంప్టింగ్ చేస్తుంది. అలాగే మన అమ్మమ్మ, నానమ్మ, అమ్మ టైంలో మనకు అలా కలుపుతూ అంతా అయిపోయాక అన్నం వేసి ముద్దలు పెడతా ఉంటే ఆ నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే చూడండి, ఆ టేస్టే వేరు కదా. అలాగే మనం సమ్మర్ వస్తే కనుక ఈ పచ్చళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఈ సమ్మర్ టైంలో మనకు ఎండుమిరపకాయలు వస్తూ ఉంటాయి. అవి మనం ఆడించుకొని ఆ కారాన్ని కూడా మనం రెడీ పెట్టుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మామూలు టైంలో కూడా మనం అప్పటికప్పుడు ఏదన్నా కావాలనుకున్నా కూడా ఈ కారంతో వేసుకొని మనం పచ్చళ్ళు అనేది పట్టుకోవచ్చు. తాలింపుని సిద్ధం చేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టి అది హీట్ అయ్యాక శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయని కొంచెం ప్రెస్ చేసి వేసుకోవడం వల్ల మనకి ఇంకా స్మెల్ బాగా వస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. అలా వేగుతున్నప్పుడు ఆవాలను కూడా వేసుకోవాలి. వేసుకుని అది కూడా వేగుతున్న తర్వాత మనం జీడి, ఇంగువని వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది. పచ్చడి కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అలా ఈ పచ్చడికి మంచి హైలైట్ చేసేది కూడా ఈ ఇంగువే. అలా ఇంగువని మనం వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలియతిప్పుకోవాలి. అలా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్నాక మనం పక్కన పెట్టి ఉంచుకున్న పచ్చడిని సిద్ధం చేసుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఈ తాలింపునంతా తీసుకెళ్ళి ఆ బేసిన్లోకి మనం వంపుకోవాలి. అలా వంచుకున్న తర్వాత బాగా అంతా కలిసే విధంగా కలుపుకుంటూనే ఉండాలి. అలా కలుపుతున్నాక మనం ఒక అరగంట దాన్ని అట్లాగా పక్కన పెట్టాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ మామిడికాయ బంగాళదుంప పచ్చడి రెడీ. రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు కూడా ఈ చట్నీని రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత ప్రాసెస్ కూడా లేకుండా వెంటనే తురుముకొని ముక్కలుగా చేసుకొని కలుపుకొని చేసుకుంటే సైడ్ డిష్ లాగా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.